గుర్రంకొండ మండలం ప్యారంపల్లికి చెందిన జనార్దన్ రెడ్డమ్మ దంపతుల కుమార్తె గౌతమిపై మదనపల్లె అమ్మ చెరువు మిట్టకు చెందిన గణేష్ యాసిడ్తో దాడి చేశాడు. గౌతమి మదనపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తుంది. గౌతమికి ఫిబ్రవరి 7వ తేదీన పెళ్లి నిశ్చయమైంది. ఏప్రిల్ 29న పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్తో పెళ్లి జరగనుంది. అయితే అమ్మ చెరువు మిట్టకు చెందిన గణేష్ ప్యారంపల్లికి చేరుకొని గౌతమి తల్లిదండ్రులు పాలు పిండడానికి వెళ్లడం గమనించి అక్కడికి వెళ్లి గౌతమి తలపై కత్తితో పొడిచి మొహంపై యాసిడ్తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన గౌతమిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈరోజు అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో ఈ దురదృష్టకర పరిణామం జరగడం చాలా బాధాకరం. దీనికి ప్రభుత్వం తరఫున మా తరఫున దిగ్బాధ్యత వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మా ముఖ్యమంత్రి గారు అయితేనే మా ప్రభుత్వం అయితేనే బాధితులకు ఎల్లవేళ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. దానిలో భాగంగానే ఈ సంఘటన ఖండిస్తూ మా యువ నాయకులు లోకేష్ బాబు గారు అలాగే హోమ్ మినిస్టర్ కూడా స్పందించడం జరిగింది. బాధితురానికి మెరుగైన వైద్యం కోసం ఈరోజు బెంగళూరు పంపించడం జరిగింది. అక్కడ ఏ విధమైన వైద్య సదుపాయాలు కావాలో ఆ సదుపాయాలన్నీ భరించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోకేష్ బాబు గారు కూడా ఇప్పుడు ఫోన్లో మాట్లాడి చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి కోలుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చికిత్స చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేదానికి మా పోలీస్ యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. ఈ సంఘటన జరిగిన 15 నిమిషాల్లోనే ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళు అరెస్ట్ చేయడం అలాగే రిమాండ్ తీసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి చర్యలు రాబోయే కాలంలో కూడా జరగకుండా మేము ముందు జాగ్రత్తగా వెళ్తాం. ముఖ్యంగా మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళ మీద ముందస్తుగా తెలిస్తే పోలీసు వారికి యువతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందస్తుగా చెప్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేదానికి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి సమస్యలు ఇలాంటి హరాస్మెంట్ అట్రాసిటీలు ఎవరి మీద జరిగేదానికి ముందే ఉంటే ఎవరన్నా వాళ్ళ మీద ప్రేరేపించే విధంగా మాట్లాడటం కానీ ముందుగా ఇలాంటి చేస్తూ ఉంటే దయచేసి పోలీసులు ఆశ్రయించండి. తప్పకుండా ప్రభుత్వం పోలీసు వారు మీకోసం పనిచేసిన సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఆ రోజు పుంగనూరులో కూడా ఒక చిన్న 3 ఏళ్ల బాలికపై ముఖ్యమంత్రి గారు అయితేనే హోమ్ మినిస్టర్ అయితే స్పందించి ఆ ఘటనా స్థలానికి పోలీసులు ఈ రోజు ఇన్సిడెంట్ లో కూడా తప్పకుండా బాధితురాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఆమె ప్రాణానికి భరోసాగా ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చునంతా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఇప్పుడే ఫోన్ లో కూడా వారి తండ్రితో మాట్లాడడం జరిగింది. కాబట్టి తప్పకుండా భగవంతుడి ఆశీస్సుల వల్ల అమ్మాయి కోలుకుంటుందని ప్రార్థిస్తున్నాం.